వెల్కమ్ టు భలే మంచి రోజు. ఇవాళ కూడా బోల్డ్ అని ఆటలు పాటలు నవ్వులతో నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ అక్కడ మనం నవ్వించడానికి మన పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన భలే మంచి రోజుని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎంత బాగున్నారో తెలుసా, ఎంత బాగున్నారు. అయ్యో అసలు వేసింది పాప. ఏం కాదు, అంటే నాకంటే కొంచెం తక్కువ ఉన్నారు కానీ అందరూ బాగున్నారు. వెల్కమ్ వెల్కమ్. సరే, కానీ ఇప్పుడు మన షో స్టార్ట్ చేయాలంటే ఒక మంచి జోక్ చెప్పాలి. నాకు ఎవరు చెప్తారు? ఇలా ముందురా జోక్ ఎలా చెప్పాలంటే ఇలా నేను చెప్పగా నేను నవ్వాలన్నమాట, అలా చెప్పాలి. సరేనా? చెప్పేసాను జోక్. ఓకే. నీ పేరు? గిరిజ. గిరిజ, ఏం చేస్తుంటావు? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చదువుతున్నారు? అందరూ ఓ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇంటర్ సెకండ్ ఇయర్ బ్యాచ్ అయినా? ఓకే గిరిజ, చెప్పు. పేరు కావాలి నీకు. జోక్ కి పేరు కావాలా? సరే, ఎవరిని పిలుచుకుంటావు నీ పేరుగా? అమ్మాయా? ఇలారా, ఇలా ఇలా నా పక్కన రా. అరే ఎక్కడ పోదు, మీ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం తొందరగా వెళ్ళిపోతా ఏంటి? నీ పేరేంటి? సుప్రియ. సుప్రియ? సుప్రియ. నీకు సుప్రియకి మీనింగ్ ఏంటో తెలుసా? సు అంటే మంచి, ప్రియ అంటే ఏమో ఇష్టం. సు అంటే మంచి, ప్రియ అంటే ఇష్టం. మంచి ఇష్టం. మంచి ఇష్టం. ఓకే, చెప్తారా మరి జోక్? రెడీగా? రెడీగా ఉన్నావా? రెడీ. స్టార్ట్. హాయ్ సుప్రియ. హాయ్ గిరిజ, బాగున్నావా? బాగున్నాను. బాగున్నాను. ఏంటి ఇలా బక్క చిక్కిపోయావేంటి? తినట్లేదా? నీ పైన బెంగ పెట్టేసుకున్నాను. అయ్యో, ఎందుకు అలాగా? నిన్ను 2 days అయిందిగా చూసి. అయ్యో, ఇప్పుడు కనిపించానుగా, తినేసి. అవును సుప్రియ, నిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? చెప్తానేంటి? నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావు? చనిపోతావా? నేను కూడా చనిపోతాను. చనిపోతావు? అయ్యో, ఏమైంది అలా అంటావేంటి? పొద్దున్నే జ్యోతిషి చెప్పాడు చచ్చినా దరిద్రం వదలదని. ఏంటో అనుకున్నా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. సీరియస్లీ జోక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ గిరిజ. థ్యాంక్ యూ సుప్రియ. ఇంకా ఎవరైనా ఏమైనా చేస్తారా? సాంగ్ కానీ, డాన్స్ కానీ, జోక్ కానీ? దా గిరిజ, మళ్ళీ నువ్వేనా? ఏం చేస్తావు? డాన్స్. ఏం పాట? నీలాకాశం. ఓ వావ్, నీలాకాశంలో. మళ్ళీ రెడీగా అన్నావా? నా సాంగ్ రెడీగా ఉంది, మరి చేయడానికి. లెట్ స్టార్ట్. చంద్రుడివి రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, నీ మాయ నీ వల్లే రా. ఏదో అయింది ఈ వేళ, ఇన్నాళ్ళు లేదిలా.
గిరిజ సీరియస్లీ చాలా బాగా ఆడవు తెలుసా, ఎక్స్ప్రెషన్స్ భలే ఇచ్చావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఏమైనా చేస్తారా, సాంగ్ కానీ డాన్స్ కానీ జోక్ కానీ? ఇలారా ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అవును కదా, నీకు క్వశ్చన్ ఏమి ఇందాకే అడిగా, ఇంటర్ సెకండ్ ఇయర్ మళ్ళా పిచ్చిందానా? నీ పేరేంటి? శ్రావణి. ఓకే శ్రావణి, ఏం చేస్తావు? జోకా సాంగా? జోక్. జోకేనా? ఓకే, ఏం జోకు? ఒక మదర్ వాళ్ళ కొడుకు ఉంటారు, అయితే వాడు నైట్ వాష్రూమ్కి వెళ్తాడు. వాళ్ళ మమ్మీతో చెప్తాడు, మమ్మీ నేను నైట్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అదంతా అదే లైట్ ఆన్ అయింది అని చెప్తాడు. అయితే వాళ్ళ మమ్మీ చెప్తాడు, అరే ఎదవా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయొద్దని అని చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ రావణి, చాలా బాగుంది జోకు. ఇక్కడున్న అమ్మాయిలంతా ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు కదా కదా. అంటే నేను కూడా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యాను. మరి ఇలా మేము అందరం కలిసి అలా అందంగా వయ్యారంగా నడిస్తే ఎలా ఉంటుంది చూడడానికి? భలే ఉంటుంది కదా. మరి మీరందరూ రెడీయా? ఓకే, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, నేను కూడా రెడీగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. కలిసిందంటే వింతేగా, కలిసేదాకా కలేగా, కలిసిందంటే కదేగా. కోలకోలము పిచ్చెత్తిపోతాందే, కోలకోలము గలాటలేస్తాందే, కోలకోలము కందులు తోస్తాందే, రచ్చ చేస్తాందే. యో మీరందరూ ఎంత చక్కగా నడిచారు, చాలా బాగా నడిచారు. అరే నేను పొగిడండి మిమ్మల్ని, థ్యాంక్ యూ చెప్పండి నాకు. ఓ వెల్కమ్ వెల్కమ్. ఇంకెవరైనా ఏమైనా చేస్తారా, సాంగ్ కానీ డాన్స్ కానీ? ఏ గిరిజ మళ్ళీ ఇచ్చావా నా కోసం? నువ్వు దా, ఏం చేస్తావు? డ్యూయట్ సాంగ్. ఓ ఇందాక సోలో వేస్తావు, ఇప్పుడు డ్యూయట్టా? ఎవరితో చేస్తావు? ఇలారా. ఏయ్ నీ బెస్ట్ ఫ్రెండా ఈ పిల్ల? ఇందాక జోక్ కూడా కలిసి చెప్పా కదా, అందుకే ఏంటో నా కన్నాలు తెలిసిపోతుంటాయి అంతే. ఓకే సుప్రియ, చాలా గ్రేట్, మీ జీనియస్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సుప్రియ, ఏ సాంగ్ మీద చేయబోతున్నారు మరి మీరు? సాంగ్ సస్పెన్స్. నాకే సస్పెన్సా సాంగ్? నాకే సస్పెన్సా? ఓకే, అయితే నేను కూడా సస్పెన్స్ తొందరగా రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. లేట్ చేయకుండా మన సాంగ్ని స్టార్ట్ చేద్దాం. బాగా చేయాలి. ఓకే ఓకే, నాకు నా పేరు నిలబెట్టాను మీరు బాగా చేసి. కూర్చోపెడతా, కాళ్ళు నొప్పి. కూర్చోబెడతాను పిల్ల. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ,
మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇటు పట్టుకు నీకు చెయ్యందించా ముట్టుకున్నదే ములములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే సీరియస్లీ సుప్రియ గిరిజ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్యూట్ గా చేశారు కదా. ఇంకా ఎవరైనా ఏమైనా చేస్తారా? నేను నా ముందు రైలు. నీ పేరు? గౌతమి. గౌతమి. ఏం చేస్తావు గౌతమి? కానీ నీ పేరు మాత్రం చాలా బాగుంది. అండ్ ఈవెన్ నీ డ్రెస్ కూడా సూపర్ ఉంది కదా. నీకంటేనా? మళ్ళీ ఎందుకు వీళ్ళు బిస్కెట్లు వేసుకుంటారు? నీ డ్రెస్ బాగుంది. ఆ డ్రెస్ కొంట తెలుసు. ఐ లవ్ పింక్ కలర్. వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చేసి. ఓకే సరే. నా డ్రెస్ నీకు ఇస్తాను, నీ డ్రెస్ నాకు ఇచ్చావు. ఎవరు చెప్పకు. ఓకే నా కోసం ఏం చేస్తున్నావు ఇప్పుడు మరి? స్కిట్టా? ఓ స్కిట్ అంటే నువ్వు ఒకరిని ఎలా వేస్తావు? నా ఫ్రెండ్స్ అందరూ ఓ నీ ఫ్రెండ్స్ అంటే అటు ఇటా? ఇటు. ఓహో ఈ బ్యాచ్ అంతా రెడీ చేసి పెట్టావు అనమాట స్కిట్ కి. ఓకే మరి లేట్ చేయకుండా స్కిట్ ని స్టార్ట్ చేయి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమిన్. సార్ నీ పేరేంటమ్మా? నా పేరు పద్దు సార్. ఆ? పద్మావతి సార్. సరే వైవాకి ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అయ్యాను సార్. హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్? ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్ టెన్నిస్ టీచర్ సార్. అమ్మా పద్మావతి, అది టెన్నిసో క్రికెటో కాదమ్మా, టెన్నిస్ రిచ్. ఇంకో క్వశ్చన్ అడితే చెప్తావా? అడగండి సార్ చెప్తాను. వాట్ ఈజ్ ఆపరేటర్? ఆపరేటర్ మీన్స్ వచ్చా రాదా? వచ్చు సార్ కానీ మర్చిపోయాను సార్. రాదు ఎందుకు వస్తుంది? నైట్ ఆ సీరియల్ అంతా చూస్తే ఎక్కడ గుర్తుకుంటది? అప్పుడప్పుడు బుక్ చూడాలి. వెలో నెక్స్ట్. నేర్చుకున్నావా? నైట్ అంతా కష్టపడి నైట్ అవుట్ చేసి మరీ చదివినాను సార్. సరే చూద్దాం. వాట్ ఈజ్ అబౌట్ ఇన్నరెన్స్? అమ్మా సార్ వాట్ ఈజ్ అబౌట్ ఇన్నరెన్స్? ఇన్నరెన్స్ అమ్మా వాట్ ఈజ్ అబౌట్ ఇన్నరెన్స్? ప్లీజ్ రిపీట్ ది క్వశ్చన్ సార్. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయాలా? ఇలా అయితే ఎగ్జామ్ హాల్లో నైట్ అంతా పడుకొని ఎగ్జామ్ హాల్లో పడుకునేటట్టును. వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకోపో. అమ్మా ఇంటికి వెళ్ళి పడుకోపో వెళ్ళు. నెక్స్ట్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్? Uses of internet as is the Facebook is used to loading pictures, messaging, uploading pictures and etc. These are the uses of internet. నాకు ఒకటి అర్థమైంది, నీకు ఇంటర్నెట్ యూజెస్ కంటే ఫేస్బుక్ యూజెస్ ఎక్కువ వచ్చని. ఇంటికి వెళ్ళి ఫేస్బుక్ లో చార్జ్ చేసుకోపో వెళ్ళు. ఏంటమ్మా మార్క్సా? కాదు సార్, ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. నన్ను వేయించమంటావా మరి? వేయించండి సార్. వెళ్ళమ్మా వెళ్ళి ఎక్కడికి వెళ్ళొస్తారేమో వెళ్ళు. అదేంటి ఎవరో పెద్దవాళ్ళు అనుకుంటే చాలా యంగానే ఉన్నారు. ఓ థ్యాంక్ యూ. వైవా స్టార్ట్ చేద్దామా? చేద్దాం కానీ మీ స్మైల్ మాత్రం చాలా బాగుంది. ఏదో స్టార్ట్ చేద్దామన్నారు. అదా అప్పుడే అయిపోయింది. నెంబర్ చెప్పు. రోల్ నెంబర్ చెప్పనా లేక ఫోన్ నెంబర్ చెప్పనా? నువ్వు ఫోన్ నెంబర్ చెప్పు, నీకు ఫోన్ చేసి రోల్ నెంబర్ తెలుసుకుంటా. అంటే నేను సెలెక్ట్ అయినట్టే కదా. కాలేజీ బుల్లెమ్మో రంగు రంగుల రబ్బర్ బొమ్మో టీనేజ్ గుండెల్ని రంగుల నాకుంటూ పొద్దమ్మో. బాబా బాబాలే ఉందబ్బా నీ స్కిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. సో నువ్వు లెక్చరర్ అయితే ఇలా వేస్తావా? అమ్మ దొంగ. సరే నాకు ఇప్పుడు ఒక మంచి పర్ఫార్మెన్స్ చూడాలనిపిస్తుంది. ఎవరు చేస్తారు నా కోసం? చూసా నా కోసం చేస్తుందంట ఈ పాప. ఓకే చెప్పు ఏం చేస్తావు నా కోసం?
రాంబాబు సాంగ్. ఓ డాన్స్, ఓ మై గాడ్, రాంబాబు సాంగా నాకు ఎంత ఇష్టం తెలుసా రాంబాబు. ఇగో మా ఇంట్లో ఒక చిన్న పాప ఉండేది అనమాట. అది ఓకే బాబు ఓ రాంబాబు అంటది, ఎంత క్యూట్ గా ఉంటుందో తెలుసా. నాకు ఆ పాట విన్నప్పుడు అదే గుర్తుకొస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఆ పాట విన్నప్పుడు అది కూడా గుర్తు రావాలి, నువ్వు కూడా గుర్తు రావాలి. ఓకేనా? అలా చేయాలి నాకు వస్తుంది. అయ్యో నేను ఒకటి అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి? నిత్యశ్రీ. ఓ సారీ నిత్యశ్రీ, ఎందుకంటే ఫస్ట్ ఆ పాట వినగానే నేను మర్చిపోయిన పేరు అడగాలని, ఎందుకంటే నాకు ఆ పాప గుర్తొచ్చేస్తుందని చెప్పా కదా. ఓకే మరి నిత్యశ్రీ రెడీగా ఉన్నావా పాట చేయడానికి? ఓకే మరి స్టార్ట్ చేస్తావా? ఓకే. లెట్స్ స్టార్ట్. I wanna, you wanna, one more, chim chimma, chum chumma, chummo. Oi babu, oi ram babu, oi rani varai. Eh babu, oi ram babu, babu, eh ram babu, purra misam ki ruche pulana babu. తిమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓ రా బాబు, బాబు ఏ రా బాబు, బుర్రా మిసం కి రుచి పులన్న బాబు. బాబు ఓ రా బాబు, బాబు ఏ రా బాబు, తిమ్మిడి తరువులేసే గరీబు. ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు, అరే ఇలేబీకి పందిరి వేస్తే రాంబాబు. అల్లదు అల్లుడి పేరు సోమలింగం, అల్లదు సుల్లదు అల్లుడి పేరు సోమలింగం, నలుగురిలోన నువ్వు అయ్యేవంట బోడలింగం. బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు, బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు. నిత్యశ్రీ ఎంత బాగా చేసావో తెలుసా. నాకు ఇంకా ఇప్పటి నుంచి మా చిట్టిది ఇంకా నువ్వు కూడా గుర్తొస్తావు. థ్యాంక్ యూ నిత్య. పిలుచుకోవచ్చా నిత్య అని నిన్ను? ఓ మై గాడ్, నాకు పర్మిషన్ వచ్చేసినది. ఇప్పటి నుంచి నిత్య అని పిలుస్తా. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని 3 వేరియేషన్స్ లో చెప్పాలి. సరేనా? అందరు చెప్పాలి. ఏమంటున్నా? నేను కూడా 3 వేరియేషన్స్ లో చూపిస్తా. మీరు కూడా నేను చెప్పినట్టు కాకుండా మీ స్టైల్లో చెప్పాను. ఓకే? ఈ స్టైల్లో చెప్పాలి. ఓకేనా? రెడీ కదా? నేను కూడా రెడీగా ఉంటాను. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? మొత్తం అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? మొత్తం అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? మొత్తం అందరికీ తెలిసిపోయిందా? సరే అయితే వదిలేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫస్ట్ ఎవరు చెప్తారు? నేను సెలెక్ట్ చేసుకుంటా ఇప్పుడు ఫస్ట్ పిల్లను. ఓకేనా? ఫస్ట్ గిరిజ చెప్పాలి. గిరిజ రెడీయా? దా ముందురా చెప్పు. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? మొత్తం అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలే. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అందరికీ తెలిసిపోయిందా? సర్లే వదిలే. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే ఏం చేస్తాం, వదిలేయండి.
తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే ఏం చేస్తాం, వదిలేయండి. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. తెలిసిపోయిందా? అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అందరికీ తెలిసిపోయిందా? సరే అయితే వదిలేయండి. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అందరికీ తెలిసిపోయిందా? సరే అయితే వదిలేయండి. రెడీ. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందా? మొత్తం అందరికీ తెలిసిపోయిందా? సరే అయితే వదిలే. తెలిసిపోయిందా? మొత్తం అందరికీ తెలిసిపోయిందా? సరే అయితే వదిలే. తెలిసిపోయిందా? మొత్తం అందరికీ తెలిసిపోయిందా? అయితే వదిలే. ఇది ఇవాల్టి భలే మంచి రోజు. మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో భలే మంచి రోజుతో మేము ముందుంటాం. టిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. Chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum, chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. చికి 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 చం చం, చికి 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 చం, చికి 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 చం చం, చికి చికి చం.